ఇక నిన్న ముఖ్యమంత్రి పుణ్యాత్ముడు కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడి ఒక్క మాటన నిజం ఉండాలి కదా దానిలో అంత అబద్ధాల పుట్ట కట్టుకథలు పిట్టకథలు ఒక్క మాటన నిజం ఉండాలి కదా కానీ రెండు ముచ్చట్లు మంచిగా చెప్పిండు ఆయన కడుపు చల్లగుండా రెండు ముచ్చట్లు అయితే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఏం చెప్తాడు ఆయన తెలంగాణ అయితే రైతులకు కష్టాలు వస్తాయట ఏ రైతులకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏ రైతులకు కష్టాలు వస్తాయి నేను ఇంకొక మాట అడుగుతున్నా ముఖ్యమంత్రిని ఆంధ్ర రైతులకు ఆంధ్ర ఉద్యోగులకు ఆంధ్ర ప్రజలకు ఏదో కొన్ని కష్టాలు వస్తాయని నువ్వు చెప్పినావు మరి తెలంగాణ కాకపోతే తెలంగాణకు ఏం లాభం అవుతుందో ఒక్క ముచ్చటన్నా చెప్పినావా ఆంధ్రప్రదేశ్లో ఏమిటి ఈ పలానా లాభం అయితే తెలంగాణ ఒక్క ముచ్చటనన్నా నువ్వు ముఖ్యమంత్రి తెలంగాణ కాదా ఆంధ్రకే ముఖ్యమంత్రివా ఒక్క మాటనే చెప్పాలి కదా తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ ఉంటే ఒక ఈ లాభం ఉన్నది ఈ కథ ఉన్నదని చెప్పాలి కదా ఇంకా రెండు మూడు విషయాలు అయితే ఇంకా భయంకరంగా చెప్పిండు ఆయన కాకపోతే ఉన్నది ఉన్నట్టు చెప్పిండు ఇంకో కట్టె పట్టుకొని మ్యాప్లో చూపించుకుంటూ చెప్తుండే ఆయన ఇక నా అంత సిపాయి దేశం లేడు నా అంత పండితులు లేడు అన్నట్టు గది చెప్పడానికి దానికి ఒక మ్యాపు దానికి ఒక కట్టే కథ కావన్నా ముఖ్యమంత్రి గాయంతి తెలియదు కృష్ణానది యాడికెళ్ళి యాడికి పడుతుందిరా అంటే పిచ్చోని అడిగినా చెప్తారు ఎవరిని అడిగినా కూడా చెప్తారు దానికి ఒక మ్యాప్ పెట్టి అదేందో నేను ఇక చూడు నా అంత సిపాయిలు అన్నట్టు తుపాకి రామని చెప్పినట్టు దాన్ని ఏమైనా ఉందా ఏం చెప్తాడు ఆయన 90 టీఎంసీలే మాకు అలాట్మెంట్ ఉన్నది కానీ 335 టీఎంసీలు తీసుకుంటున్నాము అంటాడు మహబూబ్ నగర్ కూడా కృష్ణానది నుంచి 13 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం అంటాడు చూపెడతావా కిరణ్ కుమార్ రెడ్డి 13 లక్షలు కాదు 1,30,000 కనుక నువ్వు చూపెడితే నేను ఆన్నే బాయిలో దుంకిసేస్తా మరి నువ్వు దుంకిసేస్తావా చూపెట్టకపోతే పచ్చి అబద్ధాలు ఎన్నేళ్ళ కల్వకుర్తి ప్రారంభించి ఎందుకు పూర్తి కాదు ఎన్నేళ్ళ నల్గొండలో ఎస్ఎల్బీసీ ప్రారంభించి 40 ఏళ్ళు దాటిపోతుంది నిన్నగాక మొదలుపెట్టిన మీ పోతిరెడ్డి పాడేమో ఉరుకుతుంది విమానం స్పీడులే అక్రమంగా అన్యాయంగా మేము కృష్ణానది నీళ్ళు తీసుకొని పోతున్నాము అయినా కూడా ఆంధ్రప్రదేశ్ ఇట్నే ఉండాలి మీరు నోరు మూసుకొని పడి ఉండాలి మేము తీసుకొని పోతూనే ఉంటాం ఇది సారాంశం ఇంకోటి నా పేరు ఉద్యోగుల సంఘం తిరుగుతున్నా అశోక్ బాబు అంటూ ఈ మధ్య ఆయన కూడా మోపోయింది ఆయన చెప్తున్నాడు ఉంటే ఉన్నారండి మా వాళ్ళు 60-70 వేల మంది ఉద్యోగస్తులు తెలంగాణలో మా ఆంధ్రోళ్ళు ఒప్పుకుంటున్నారు కదా 13 ఏళ్ళ నుంచి నేను పిట్ట తిరిగినట్టు తిరుగుకుంటూ చెప్తున్నాను తెలంగాణ అంతా మన నీళ్ళు పోయినాయి అన్న ఇప్పుడు ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు బాజాబ్తా టీవీ మీద వచ్చి కుల్లా చెప్పిండు అలాట్మెంట్ ఉన్నది 90 టీఎంసీలు అయితే 335 టీఎంసీలు తీసుకుంటున్నాము అన్నాడు అది ముఖ్యమంత్రి అడ్మిట్ చేసిండు 60-70 వేలు మా ఆంధ్ర ఉద్యోగస్తులు ఉంటే ఉన్నారండి తెలంగాణలో అని వాళ్ళ ఉద్యోగ సంఘం నాయకుడే ఒప్పుకుంటాడు ఇంతకన్నా ఏం కావాలిగా అంటే వీళ్ళిద్దరు ఏం చెప్తారు మేము దొంగలము మీ మీద వాడు దోసుకుంటూనే ఉంటాము ఉద్యోగాలు దోసుకుంటాం నీళ్లు దోసుకుంటాం బాజాబ్తా అయినా ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉండాలి ఇక్కడ ఉన్నోనికి ఎవరికో నలుగురికి ఒక్కొక్క బొక్కేసినట్టు మంత్రి పదవులు ఇచ్చి నోళ్ళు మోపిస్తాం మేము దొబ్బిపోతూనే ఉంటాం ఇది కదా వీళ్ళు చెప్పిన సారాంశం దీనికి మనం తయారుగా ఉన్నామా తెలంగాణ అనౌన్స్మెంట్ అయిన కాడికెళ్ళి బోలెడని ఫైల్ సంతకం పెడతా ఉన్నాడు తెలంగాణ అనౌన్స్మెంట్కు 1-2 నెలల ముందు తెలంగాణ అనౌన్స్ అయిన తర్వాత ఈయన పెట్టిన సంతకాలన్నీ రేపు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొత్తం రివ్యూ చేస్తాం వాటిని అన్నింటినీ అందులో ఉన్న బండారం అంతా బయట పెడతాము నువ్వేం అతీతం కాదు కిరణ్ కుమార్ రెడ్డి తప్పించుకొని పోలేవు చట్టం నుంచి నువ్వేదో 4 రూపాయలు సంపాదించుకొని ఇలా విర్రబీగుతున్నావు కానీ నువ్వు తీసుకున్న నిర్ణయాలన్నింటినీ కూడా నువ్వు పెట్టిన ఫైళ్ళ సంతకాలన్నీ కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తెల్లారి అన్ని రివ్యూ తీసి నీ అక్రమ భాగవతాలను కక్కిస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నా కాంగ్రెస్ హైకమాండ్కు నాది ఒకటే సూచన మీ నిర్ణయాన్ని అమలు చేయాలంటే ఈ పనికి మాలిన ముఖ్యమంత్రిని హైకమాండ్ ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రిని రాష్ట్ర ఇన్ఛార్జినే ధిక్కరిస్తున్న ముఖ్యమంత్రిని వెంటనే బర్తరఫ్ చేయండి లేదా రాష్ట్రపతి పాలన పెట్టైనా సరే తెలంగాణ ఏర్పాటు చేయమని చెప్పి నేను కాంగ్రెస్ హైకమాండ్ను దేశ ప్రధానమంత్రిని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా